హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఉషా. ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా న్యూగా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మెయిన్గా వచ్చేసి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 1, 2, 3 ఈ మంత్స్లో తినకూడని ఫుడ్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి చూద్దాము. సో ఫస్ట్ అయితే మెయిన్గా అందరూ చెప్పేదే సో పప్పాయ ఉంటుంది కదా. సో పప్పాయిని అస్సలు తినకూడదండి. అండ్ నార్మల్గానే కొంచెం పండింది అంటారు, కానీ మామూలుగా పచ్చిగా ఉండే పప్పాయని అస్సలు తినకూడదు. సో ఏదేమైనప్పటికీ పప్పాయ తినకపోవటమే చాలా మంచిది. అండ్ ఆ తర్వాత వెజిటబుల్స్లో వచ్చి మునక్కాయ కూడా తినకూడదు అంటారు. సో హెవీ హీట్ అనేది వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్లో పైనాపిల్ కూడా. సో పైనాపిల్లో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజెస్ అవుతుంది. సో ఆ తర్వాత వచ్చేసి నువ్వులు కూడా బాడీలో ఎక్కువ హీట్ని కలుగజేస్తాయి. సో దానివల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి నువ్వులను కూడా అవాయిడ్ చేయాలి. నువ్వులే కాకుండా అలసందలు అని కూడా ఉంటాయండి. సో అవి కూడా తినకూడదు. సో అవి తినడం ద్వారా కూడా మిస్క్యారేజ్ అనేది అవుతుంది. సో మీరు కనుక స్ప్రౌట్స్ అలాంటివి తినేవాళ్ళైతే అస్సలు తినకూడదు. సో ఆ తర్వాత వచ్చేసి క్యారెట్ తినవచ్చు, కానీ మనం కొంచెం ఎక్కువ మోతాదులో తింటే మాత్రం బేబీ డెవలప్మెంట్ విషయంలో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి. ఇవి కూడా ఎక్కువ హీట్ని కలుగజేస్తాయి. అలాగే బేబీ గ్రోత్కి సంబంధించి సమస్యలు వస్తాయి. ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకోకపోవడమే మంచిది. అలాగే డేట్స్ 3, 4 కంటే కూడా ఎక్కువ అస్సలు తినకూడదు. సో ఎక్కువ తింటే వచ్చే ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మొలకెత్తిన విత్తనాలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో స్టాప్ చేయడం చాలా మంచిదట. సో ఇవి కుక్కడ్ కాదు కదా. సో ఇలా ఉన్నవి తినకూడదన్నమాట. సో అంతేకాకుండా ఫిషెస్లో కూడా అన్ని ఫిషెస్ అయితే తినకూడదండి. సో ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు మెయిన్లీ కొన్ని ఫిషెస్ అస్సలు తినకూడదు. సో దాన్ని బట్టి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. సో ఆ తర్వాత అంతేకాకుండా జంక్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదండి. సో ఇంతవరకు అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మళ్ళీ మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.